పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. నిన్న రాజమండ్రిలో పోస్ట్మార్టం నిమిత్తం అనంతరం హైదరాబాద్లోని సికింద్రాబాద్ చర్చికి తరలించారు. ప్రస్తుతం నేను సికింద్రాబాద్ చర్చి దగ్గర ఉన్నాను. ఒకవైపు ఉదయం 8 గంటల నుంచి ఇక్కడికి భౌతిక కాయం ఇక్కడికి చేరుకున్నది. అనంతరం ప్రజల సందర్శనార్థం ఇక్కడే ఉంచారు. వేలాది మంది చివరిసారి చూడడానికి పాస్టర్ ప్రవీణ్ చివరిసారి చూడడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నాం. మనం విద్వస్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు, వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి చివరిసారిగా ఆయనని చూడడానికి పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం సికింద్రాబాద్ మొత్తం కూడా జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం క్యూ లైన్స్ 2 నుంచి 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్స్ ఉన్నదంటే మనం చూసుకోవచ్చు. ఆయన గొప్పతనం కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం మీద ఇప్పటికే పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఎందుకంటే ఒక మతపరమైన ఇష్యూ తెరపైకి రావడంతో పెద్ద ఎత్తున అటు పోలీసులు కావచ్చు వీళ్ళందరూ కూడా చేశారు. ఇక్కడ ఫ్లకార్డ్స్ పట్టుకొని వాళ్ళు కూడా ఫ్లకార్డ్స్ పట్టుకొని న్యాయం జరగాలంటూ వీళ్ళు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా హత్య అని ఒకవైపు ఇటు క్రైస్తవ సోదరులు చెప్పినప్పటికీ ఇది మాత్రము హత్య కాదు, యాక్సిడెంట్ అని ఒకవైపు చెప్తున్నారు. వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఏమంటారు? హత్య పైన ఒకవైపు ఏమో దీన్ని ఖచ్చితంగా యాక్సిడెంట్ అని ఒకవైపు పోలీసులు వీళ్ళందరూ చెప్తున్నారు, కానీ ఇది యాక్సిడెంట్ కాదని చెప్తున్నారు. ఏమంటారు? యాక్సిడెంట్ అయితే కాదక్క మ్యాక్సిమం. అంటే చాలామంది అన్నవాళ్ళు కూడా చాలామంది చూపించారు న్యూస్లలో కూడా. అంటే బాడీ పైన బైక్ ఉంటుంటే అది అసాధ్యం అక్క. ఇప్పుడు యాక్సిడెంట్ ఎన్నో చూస్తాం, కానీ బాడీ ఒక్కడ బండి ఒక్కడైతే మ్యాక్సిమం. కానీ ఇదైతే యాక్సిడెంట్ అయితే కాదక్క. కావాలని ఎవరో ఒకరు చేసి ఉంటారు అక్క, మాకు తెలిసిన వరకు అయితే. కానీ ఎవరు చేశారో అయితే క్లియర్ అయితే లేదు. ఇక పోలీస్ వాళ్ళే ఎంక్వైరీ చేసి బయట అంటే కనిపెట్టాలి ఏదో ఒకటి. న్యాయం కావాలని ఇది ఇష్యూ చేస్తున్నారు, మతపరమైన సమస్యలు తలెత్తే విధంగా చేస్తున్నారు. మతపరమైతే అసలు కాదక్క. ఇప్పుడు మన వాళ్ళకి ఇట్లా జరిగితే మనం ఇట్లా ఎంతగానో పోరాడుతాం. వేరే వాళ్ళు జరిగితే అందరూ మనుషులే కాదక్క. ఈ రోజులలో మతపరమైతే అసలు కాదక్క. అందరూ మనుషులే కాబట్టి ఇట్లాంటిది రేపు వేరే వాళ్ళకి జరగవచ్చు. రేపు వాళ్ళు కూడా ఇట్లాంటి ఎట్లక్క. అందుకని ఒకళ్ళ న్యాయం జరగాలని ప్రతి ఒక్కరు పోరాడాలక్క. ఇట్లాంటి ఇష్యూ వేరే వాళ్ళకి జరగకుండా రేపటి రోజులలో కాపాడాలక్క అందరూ. అంతే. ఇక్కడికి వచ్చాక ఇంతమంది దాదాపు 1000 మంది తల్లి వస్తున్నారు. అసలు ఇంతమంది తల్లి రావడం గల రీజన్ ఏంటి? ఏమంటారు? ఏం చెప్తారు పాస్టర్ ప్రవీణ్ గురించి? గొప్ప వ్యక్తి ఇట్లా జరిగితే ఎవరు రారక్క. ఒక గొప్ప వ్యక్తిని చూడటానికి ఇంతకంటే ఎక్కువ వస్తారక్క. కానీ ఈ ఇష్యూ ఎట్లా జరిగిందో ఎవరికి తెలియదక్క. సో ఇట్లాంటి ఇష్యూ అంటే ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశారు అనేది తెలియాలక్క. తెలిసే వరకు ఫాస్ట్ గారికి అక్క మేము రామంతపురం అక్క, ఐపీఐ చర్చ్, ఐపీ మినిస్టర్. కావాలని చేశారండి. కేవలం రిలీజియస్ వ్యతిరేకులు, నచ్చని వాళ్ళు, యేసు ప్రభు అంటే గిట్టని వాళ్ళు. ముందేమో మందిరానికి రానివ్వలేదు, అంటుముట్టుడు అని పెట్టారు. అది కాదు అని మేము ఏదో దేవునికి మొక్కుతా ఉంటే వచ్చి ఈ దేవుడు కాదని, వ్యతిరేకమని, అది అని మా మీద బురద రుద్ది, ఎవరెంత జ్ఞానులు ఉంటే వాళ్ళను టార్గెట్ చేసి వాళ్ళని వెనకాల పడి ఇలా చంపేస్తున్నారు. ఇది న్యాయం కాదు. దేవుడు అనేవాడు ఉన్నాడు, ఊరుకోడు ఆయన తప్పు. దూరంగా ఉంటారని ఎందుకు వివాదం ఉన్నది ఉన్నట్టు చెప్తే వివాదం ఎందుకు? అది కాదండి, దూరం ఎందుకు ఉండాలి? ఉన్నది చెప్పేదాం తప్ప, చదివి ఇలాగున్నదని చెప్పడం తప్పు కాదు కదండి. నీకెందుకు నొప్పి? మమ్మల్ని బాధ పెడతావు, ఇది తప్పురా అంటే నీకు నొప్పి. మరి ప్రాణాలు తీస్తారా? ఏం చేస్తారు? ఎక్కడ పోవాలి చెప్పు. మీరు చెప్పండి, ఎక్కడ పోతారు మీరు చెప్పండి. విలేకరులు చెప్పండి, ఎక్కడ పోవాలి, మేము ఏం చేయాలి, ఎక్కడ పోవాలని మీరు చెప్పండి. ఇలా జరుగుతుందండి. ప్రభుత్వం ఇలా ఉంది. మా మీద కక్ష కట్టారండి, క్రైస్తవులను వేధిస్తున్నారండి. ఇది ఒకటే కాదు అంతటా క్రైస్తవులను వేధిస్తున్నారు. గుడులకు పర్మిషన్ ఇవ్వరు, మమ్మల్ని అన్యాయం చేస్తున్నారండి. మీరే దీన్ని సరైన విధంగా. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ఒకవైపు ప్రజల సందర్శనార్థం ఇక్కడ చర్చిలు పెట్టడంతో పెద్ద ఎత్తున ప్రజలు చివరిసారి చూడడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్న దృశ్యాలు మనం చూసుకోవచ్చు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున చివరిసారి చూడడానికి ఈ రోజు 4 గంటల వరకు ఇక్కడ ఉంటారు. అనంతరం ఇక్కడ నుండి తన స్వస్థలం తిరుమలగిరిలో అంత్యక్రియలు జరగనున్నాయి. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల మేర ఈ క్యూ లైన్ ఉన్నది. ప్రతి ఒక్కరు ఇది ముమ్మాటికి హత్య అంటే ఇక్కడికి వచ్చిన క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున చెప్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. నార్మల్గా ఒక రాజకీయ నాయకుడికి పెద్ద ప్రముఖులకి ఇలాంటివి వస్తారు, కానీ ఒక పాస్టర్ అయ్యి ఉండే ఆయన గొప్పతనం వల్ల ఇంతమంది వచ్చారంటూ కూడా దీనిపైన ఖచ్చితంగా న్యాయం జరగాలని అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు?
మేము వికారాబాద్ నుంచి వచ్చాము. వికారాబాద్ నుంచి వచ్చారా? అవును. ఏంటి ఏమంటారు, హత్య అంటారా, ఏమంటారు ఇది? అంటే అనుమానాస్పదంగానే ఇది చెప్తా ఉన్నారు అందరూ. ఆడ స్పాట్ చూసిన వాళ్ళు, మేమైతే అక్కడికి వెళ్ళలేదు కానీ వెళ్ళిన వారు చూసిన వారు ఇది కంపల్సరీ హత్య అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. యాక్సిడెంట్ అయితే కాదు అని చెప్పేసి చాలామంది దైవజనులు కూడా దాని గురించి సందేశం ఇచ్చారు, చెప్తూ ఉన్నారు. అదే మాకు కూడా అదే ఉందండి, హత్యగానే మేము కూడా అనుకుంటున్నాము. ఎందుకంటే అక్కడ ఈ CCTV ఫుటేజ్లు అనేటివి క్లియర్గా కనిపించడం లేదు. ఇది ఒక హత్యగానే మేము కూడా దీన్ని అనుమానిస్తున్నాం. అంటే ఎవరు చేసి ఉంటారు ఏంటి? ఎవరు చేశారో తెలియదు కానీ అక్కడ సిచ్యువేషన్ ఆ పరిస్థితులు చూస్తే హత్యగానే దీన్ని చెప్తూ ఉన్నారు. రెగ్యులర్గా మీరు ఎప్పుడైనా ఈయన దగ్గరికి వచ్చేవారా మీరు? లేదండి, వచ్చేదాం కాదు. ఒక దైవజనుడిగా తెలుసు, మంచి వ్యక్తిగా తెలుసు, సమాజంలో మంచి పేరున్న వ్యక్తిగా, అదే సోషల్ వర్క్స్ అంటే చాలామంది హెల్పింగ్ చేశారు ఉన్న వ్యక్తిగా, దైవజనుడిగా ఉన్నాడని తెలుసు. అదే. సో మీరు ఎక్కడి నుండి వచ్చారు? వికారాబాద్. మీరు ఎక్కడి నుండి వచ్చారు? వికారాబాద్ అండి, వికారాబాద్. సో మొత్తం మీద చూసుకోవచ్చు. వచ్చాము. ఆయన గొప్ప దైవజనుడు, మంచి పరిచయం చేశాడు, ఎవరికి అన్యాయం చేసినాడు కాదు. ఆయన నిజంగా ఆయన హతసాక్షి అయ్యాడు. ఆయన పరలోకంలో ఉన్నాడు కానీ నిజంగా ఆయనకు జస్టిఫికేషన్ సరిగా జరగాలి. ఆయన ఎవరు చేశారో అదంతా జ్యుడిషియల్ అండ్ హోం శాఖ న్యాయంగా జరిగించాలని కోరుకుంటున్నాం. అంతే. అంటే దీని వెనక నిజంగా హత్య ఉందంటారు. అది మనకు అది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు, అది వస్తే తెలుస్తుంది. అది వచ్చినాక దోషులు ఎవరో కానీ కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉంది. అది అంటే నిష్పక్షపాతంగా న్యాయంగా జరిగిస్తే మంచిది, గవర్నమెంట్ కూడా మంచిది. అది జ్యుడిషియల్. ఎప్పుడైనా మీరు అటెండ్ అయ్యారా ఈయన ప్రవచనాలు? అటెండ్ కాలేదు కానీ నేను చూశాను, ఆయన ప్రసంగం విన్నాను. పర్సనల్గా ఏం వెళ్ళలేదు, అది చూశాను. ఆయన మంచి దైవజనుడు. ఆయన దేవుని కొరకు జీవించినవాడు, ఎవరికి అన్యాయం చేయలేదు. ఆర్పనేజీ నడిపాడు, పిల్లలను 10 మంది ఇంట్లో పోషించాడు. అనేక విధాలుగా ఆయన పరిచర్య ఉంది. కాబట్టి ఆయన మరణము, అకాల మరణము ఒక మంచి వ్యక్తిని క్రైస్తవులకు కోల్పోయేది. సో మొత్తం మీద చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ భౌతికాయాన్ని సందర్శనార్థం కోసం ఇక్కడ పెట్టారు. దీనికి సంబంధించి వేలాది మంది రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరూ తరలి వచ్చి ఇక్కడ చివరిసారి చూడడానికి వీడుకోలు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇక్కడ సికింద్రాబాద్ చర్చి దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు సికింద్రాబాద్ చుట్టూ ఉన్నటువంటి నలుమూలలో మొత్తం జామ్ అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా క్రౌడ్ అనేది పెరగడంతో పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇంతగానో వస్తారని ఒకవైపు పోలీసులు కూడా ఎక్స్పెక్ట్ చేయడంతో మొత్తం మనకు కనిపిస్తుంది. మొత్తం మీద వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయన ప్రసంగాలు చాలా బాగుంటాయి. ఆయన వివాదాలకు దూరంగా ఉంటారు. అలాంటిది ఆయన పైన సమగ్ర విచారణ జరపాలి, ఖచ్చితంగా న్యాయం చేయాలంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకోవచ్చు, మొత్తం క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు, 2 క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా ఎక్కడి నుండి వచ్చారమ్మా? మొన్న ఏం చెప్తారు? ఆయనది హత్య అంటారా, ఏమంటారు? మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఆయన ప్రసంగాలు ఇంతకుముందు విన్నారా మీరు? విన్నాం. ఎలా ఉంటాయి అంటే ఇంతమంది రావడం కదా? చాలా బాగుంటాయి, మంచిగా. సో ఏమంటారు ఆయన మరణం పైన? ఇంకా మనం ఏం చెప్పలేము, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి కదా. సో ఏం చెప్తారమ్మా ఆయన మరణం పైన? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మదర్కి, వాళ్ళ వైఫ్కి, ఇంకా వాళ్ళ చిల్డ్రన్కి నా యొక్క కాండోలెన్సెస్ తెలియజేస్తున్నాను. మై థాట్స్ అండ్ మై ప్రేయర్స్ ఆర్ విత్ దెమ్. కాకపోతే ఇది అందరికీ తెలిసినట్టు సస్పిషియస్ డెత్ అని క్లియర్గా ఉంది కాబట్టి న్యాయం జరగాలి. కాకపోతే ప్రవీణ్ పగడాల గారు చాలా మంచి సేవ చేసి చాలా చిన్న వయసులోనే ఎంతో చేయాల్సినంత చేసి తన వంతు ముగించుకున్నాడు. దేవుడు తనకి ఏదైతే ప్రణాళిక వేశారో అది ముగించుకున్నారు. తర్వాత యంగ్స్టర్స్ దీన్ని ప్రోత్సాహంగా, ఆయన ఒక లైఫ్ని ప్రోత్సాహంగా తీసుకొని వాళ్ళు ఇంకా నిలబడాలి. యంగ్స్టర్స్ షుడ్ స్టాండ్ ఫర్ ద ట్రూత్ అండ్ దే షుడ్ టేక్ ద లైఫ్ ఆఫ్ ప్రవీణ్ గారు యాజ్ అ రోల్ మోడల్ అండ్ సర్వ్ ద హ్యుమానిటీ. కానీ ఒకవైపు ఇది యాక్సిడెంట్ అని పోలీసులు చెప్పుకుంటూ వస్తున్నారు, కానీ కాదని అంటున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? మనకేం తెలియదు కదండి, ఇంకా ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రిపోర్ట్స్ టు బీ రిలీజ్డ్. నమస్కారం అండి. ఏం లేదు మేడం, ఉన్నది ఉన్నట్టు అంటే ఊళ్ళో ఉండనియరు. సత్యాన్ని ప్రకటిస్తే చంపేశారు, అంతే మేడం. ఆయన సత్యాన్ని ప్రకటించాడు. ఇది యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి పాపుల కొరకు మనల్ని రక్షించాడని చెప్పారు.
అది సత్యాన్ని ప్రకటించి నీతిగా నిజాయితీగా మనం ఉండాలి అనేదాన్ని ఆయన ప్రకటిస్తూ ఉంటే తట్టుకోలేక ఆయన పెట్టిన డిబేట్లను ఆన్సర్ ఇవ్వలేక ప్రూఫ్స్ ఇండియన్ హిస్టారికల్ ప్రకారము ఆ ప్రూఫ్స్ ఇవ్వలేక వాళ్ళు ఆ జ్ఞానాన్ని వాళ్ళు ప్రచురించుకోలేక చంపేశారండి. అంతే అండి. థ్యాంక్ యూ. సో మొత్తం మీద చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున ఒకరొకరుగా తరలి వస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు సికింద్రాబాద్ భౌతిక కాయాన్ని ఉంచనున్నారు ప్రజల సందర్శన. ఇప్పటికే వేలాది మంది క్రైస్తవ సోదరులు తరలి వచ్చి చివరిసారిగా వీడుకోలు పలుకుతున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నది. మొత్తం మీద ఒకవైపు పోలీసులు ఇది మొత్తం ఆధీనంలోకి తీసుకున్నారు. ఎందుకంటే ఒకవైపు మతపరమైన అంశం కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. ఒకరొకరుగా ఇప్పుడే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం 4 గంటల అనంతరం తిరుమలగిరిలోని ఆయన స్వస్థలం దగ్గర అంత్యక్రియలు జరగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ప్రస్తుతం పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద నిన్న హైడ్రామా మధ్య రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నుండి హైదరాబాద్కి తరలించారు. హైదరాబాద్కి ఉదయం తెల్లవారుజామున భౌతిక కాయం చేరుకుంది. భౌతిక కాయం చేరుకున్న అనంతరం ఇక్కడ ప్రజల సందర్శనార్థం 4 గంటల వరకు ఉంచనున్నారు. ఒక్కరొక్కరుగా క్రైస్తవ సోదరులు ఇక్కడికి చర్చి దగ్గరికి వస్తున్నారు. చివరిసారిగా ఆయన చూసి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన మాకు న్యాయం జరగాలి, ఇలాంటిది ఇంకోసారి రిపీట్ అవ్వద్దు, దీనిపైన సమగ్ర విచారణ జరపాలంటూ వాళ్ళు ఒకవైపు ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద మనం విజువల్స్లో చూసుకోవచ్చు, మెయిన్ రోడ్డు సైతం మొత్తం క్రైస్తవ సోదరులతో కిక్కిసిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలన్నీ మొత్తం ఇప్పుడు ఆంక్షలు అమల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. సాయంత్రం 4 గంటల వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. సమయం గడిచే కొద్దీ ఇంకా వీళ్ళు తరలి వస్తున్నారు. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి దూరాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎక్కడికక్కడ రూట్స్ కావచ్చు వీటిని అన్నింటినీ డైవర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో సాయంత్రం 4 గంటల వరకు భౌతిక కాయాన్ని ఇక్కడనే ఉంచనున్నారు. అప్పటి వరకు ప్రజల సందర్శనార్థం ఇక్కడ ఉంచుతారు. అనంతరం తిరుమలగిరిలోని తన ఇంటి దగ్గర అంత్యక్రియలు అయితే జరపనున్నారు. మొత్తం మీద భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. ఎందుకంటే ఒకవైపు పెద్ద ఎత్తున అటు ప్రజలు చూడడానికి వస్తున్నారు. సో మొత్తం మీద చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు ఈ పాస్టర్ ప్రవీణ్ హత్య పైన? ఈ యొక్క మరణము చాలా బాధాకరము. క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దుఃఖము, వేదన, బాధ వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎవరిని నిందించేటువంటి పరిస్థితి లేదు, కానీ ఇటువంటి మరణాలు ఎప్పుడు జరగకూడదని ఆకస్మికమైనటువంటి మరణం ఇది, బాధాకరమైనటువంటి మరణం ఇది. కాబట్టి ఈ మరణం పట్ల మా యొక్క ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మేమంతా అమీర్పూర్ మున్సిపల్ పాస్టర్స్ కౌన్సిల్ నుంచి వచ్చాము. నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. మా జనరల్ సెక్రటరీ జాషువా గారు మాట్లాడతారు. అసలు మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు దానిపైన క్లారిటీ రాలేదు. ఏమంటారు, ఇది నిజంగా ముమ్మాటికి హత్య అంటారా? ఏమంటారు? యాక్సిడెంట్ ఇది ముమ్మాటికి హత్యలాగానే ఉంది. కారణం ఏంటంటే అది జరిగిన నాటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా దాని రిపోర్ట్ ఏమి ఇవ్వలేదు. ఆ పోస్ట్ మార్టం చేశారు కానీ దాని గురించి ఏమి చెప్పలేదు. చెప్పకపోగా అక్కడ నుంచి ఏ రెస్పాండ్ కూడా అవట్లేదు. ఎస్పీ కూడా దీనిపైన ప్రెస్ మీట్ పెట్టారు. అవి పై మాటకు చెప్తున్నారే తప్ప అది రూల్ ప్రకారంగా చేయట్లేదు. ఏదో కంటి తుడుపు చర్యగా ఉంది తప్ప వేరేది ఏది కాదని మేము అనుకుంటున్నాం. కారణం ఏంటంటే ఇలాంటివి జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇట్లాంటి సమాజంలో ఉండడం చాలా కష్టం. ఎందుకంటే ఇట్లాంటివి చేయకూడదు, ఇలాంటివి జరగకూడదు. ఎందుకంటే పాస్టర్స్ ఒక ప్రబోధకుడు అయిన ఒక మంచి సేవకుడు, ఆ సేవకుడిని ఇలా చేయడం మంచిది కాదని మేము తెలియజేస్తున్నాం. మొత్తం మీద చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి తిరుమలగిరిలో. ఇప్పుడే భౌతిక కాయాన్ని ఇక్కడ సికింద్రాబాద్లోని చర్చిలో ప్రజల సందర్శనాంతరం ఉంచున్నారు. పెద్ద ఎత్తున వేలాది మంది క్రైస్తవ సోదరులు తరలి వచ్చి చివరిసారి ఆయన చూసిన పరిస్థితి మన కోరల్గా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వేణుతో కలిసి శిల్పాటిల్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.